తులం బంగారం లక్షకు చేరుకుంటుందా? ఇక పసిడి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిపోతుందా? ఏడాదిగా పసిడి ధరలకు రెక్కలొచ్చి ఎగిరిపోతోంది. త్వరలోనే లక్షకు చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. బంగారం ధర ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి? వాచ్ ఇట్. ప్రపంచవ్యాప్తంగా ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు రోజుకో కొత్త గరిష్టాన్ని చేరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశానికి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు పెంచుతామంటూ చేస్తున్న హెచ్చరికలతో ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మదుపర్లు భావిస్తున్నారు. దీంతో కొన్ని రంగాల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న ఇన్వెస్టర్ల డబ్బు పసిడి పైకి మళ్లడంతో బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. ఒక్కో రోజు 100-200 తగ్గుతున్నా మళ్లీ 500-600 చొప్పున పెరుగుతూ ఆల్ టైమ్ హైకి బంగారం ధరలు చేరుకుంటున్నాయి. అమెరికాలోకి వచ్చే ఆటోమొబైల్, సెమీ కండక్టర్, ఔషధ దిగుమతులపై 25% సుంకాలను విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా, రష్యా సీనియర్ అధికారులు చర్చల కోసం సమావేశమైన తరువాత పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు దోహదపడే మరో అంశంగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 2024లోనే బంగారం ధర 25% పైగా పెరిగింది. 2025 ప్రారంభంలోనే ట్రంప్ వాణిజ్య విధానాల వల్ల బంగారం అనేక గరిష్ట స్థాయి రికార్డులను సృష్టించింది. ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా భారత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి మూల ధరలను పెంచింది. ఫిబ్రవరి 14న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం బంగారం మూల ధర 10 గ్రాములకు $41 పెరిగి $938కు చేరుకుంది. వెండి బేస్ రేటు కూడా కేజీకి $42 పెరిగింది. నెల క్రితం 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర 70,000 దిగువకు చేరింది. మళ్లీ పెరుగుతూ ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ పసిడి 80,000 దాటింది. గ్రాము ధర శుక్రవారం ₹45 తగ్గినా మళ్లీ మర్నాటికి పెరిగే అవకాశం ఉంటుంది. 4 నెలలుగా ఇలాగే కొద్దిగా తగ్గుతూ ఎక్కువగా పెరుగుతూ మొత్తం మీద పెరిగిపోతూనే ఉంది. బంగారం లాగే వెండి కూడా అంతర్జాతీయంగా ధరల పెరుగుదల ఆధారంగా ఆల్ టైమ్ హైక్ ని తాకుతోంది. కిలో వెండి 1,10,000 వరకు చేరినా క్రమంగా 1,00,000 లోపుకు దిగింది. మళ్లీ పెరుగుతూ ప్రస్తుతం కిలో వెండి ధర 1,08,000కు చేరింది. అయితే శుక్రవారం కిలోకి ₹100 తగ్గింది.